ఒక 5 ఇయర్స్ చైల్డ్ చేసిన పనికి ఫాదర్ వాజ్ స్పీచ్లెస్. అదేంటో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు లిసన్ టు ద స్టోరీ. ఒకరోజు ఫాదర్ అండ్ హిస్ లిటిల్ డాటర్ ఒక పార్క్లో ఆడుకుంటున్నారు. సో ఆ లిటిల్ డాటర్ ఒక యాపిల్ వెండర్ని చూసి, డాడీ కెన్ యూ బై మీ యాపిల్స్ అని అడిగింది. ఫాదర్ దగ్గర ఓన్లీ 2 యాపిల్స్ కొనడానికే మనీ ఉంది. సో హీ బాట్ 2 యాపిల్స్ అండ్ గేవ్ ఇట్ టు ద డాటర్. ఫాదర్ నవ్వుతూ అడిగాడు, బేబీ విల్ యూ షేర్ వన్ విత్ మీ, నాకు ఒకటి ఇస్తావా అని అడిగాడు. ఇమ్మీడియట్గా తను ఒక యాపిల్ని తీసుకొని బైట్ చేయడం మొదలుపెట్టింది. సెకండ్ యాపిల్ ఫాదర్కి ఇస్తుందని చాలా ఆశగా ఫాదర్ చూస్తున్నప్పుడు సెకండ్ యాపిల్ని కూడా కొరికి తినడం మొదలుపెట్టింది. ఫాదర్ మొక్కలో నవ్వు తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఈ థాట్, నేను తనకి షేరింగ్ చేయడం నేర్పించలేకపోయానా, యాజ్ ఎ ఫాదర్ నేను ఫెయిల్ అయ్యానా అని తన మనసులో అనుకుంటున్నాడు. కానీ మీన్వైల్ ఆ లిటిల్ చైల్డ్ ఫాదర్ దగ్గరికి వచ్చి, డాడీ టేక్ దిస్ యాపిల్, ఇది చాలా స్వీట్గా ఉంది, రెండిట్లో ఇదే స్వీటెస్ట్ యాపిల్ అని చెప్పి తనకిచ్చింది. ఫాదర్ వాజ్ స్పీచ్లెస్. దెన్ హీ రియలైజ్డ్, నా బేబీ గ్రీడీ కాదు, షీ వాజ్ యాక్చువల్లీ టెస్టింగ్ 2 యాపిల్స్లో బెస్ట్ యాపిల్ ఏదని, ఫాదర్కి బెస్ట్ యాపిల్ ఇవ్వాలని. దెన్ ద స్మైల్ కేమ్ బ్యాక్ టు ద ఫాదర్స్ ఫేస్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బ్రైట్గా నవ్వుతున్నాడు ఫాదర్. సో ద క్లోజింగ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, డోంట్ జడ్జ్ టూ క్విక్లీ. అర్థం చేసుకోవడానికి టైం తీసుకోండి. సమ్ టైమ్స్ సెల్ఫిష్గా కనిపించచ్చేమో, బట్ దాని వెనక ఎంత ప్రేమ ఉందో అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, స్టాప్ జడ్జింగ్ అదర్స్ by their actions and appearances, but instead judge them correctly. God bless you.